నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. విడుదల రజనీపై తిరగబడ్డ కార్యకర్తలు, అదే కాకుండా సొంత నియోజకవర్గంలోనే దాదాపు 50 మంది నేతలతో పాటు దాదాపు 200 మంది కార్యకర్తలు కూడా తిరగబడ్డ సంగతి అర్థమవుతుంది. అయితే తిరుమల టికెట్తో పాటు ఆఖరికి అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టాలన్నా లేదంటే మిగతా ఏ కార్యక్రమాలు జరగాలన్నా సరే ఖచ్చితంగా రజనీకి సంబంధించినటువంటి ఒక పన్ను కట్టిన తర్వాతే మిగతాది మొదలు కావాలని చెప్పేసి కొంత ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి బయటపడుతుంది. వాస్తవానికి 2019-24 దాకా తను ఏదైతే ఆరోగ్య శాఖలో చేసినప్పుడు మెడిసిన్లో జరిగినట్టు అక్రమాలు కావచ్చు, ఇవన్నీ ఇప్పటిదాకా బయటపడ్డాయి. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం కావచ్చు లేదంటే ప్రజలు బయటపెట్టినాయి. కానీ ఇప్పుడు సొంత కార్యకర్తలే మొన్న ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్ మీద తిరగబడ్డట్టు ఈరోజు విడుదల రజనీ మీద తిరగబడ్డాన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రజలు అంటే మళ్ళీ మామూలు ప్రజలు కాదు. మామూలు ప్రజలకు ఆల్రెడీ చైతన్యం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇవాళ వైసీపీకి ఫేవర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చింది, ఒక కదలిక వచ్చింది. ఆ కదలిక నెమ్మదిగా మీకు జగన్మోహన్ రెడ్డితో మొదలయ్యి ఇప్పుడు విడుదల రజనీ వరకు వచ్చింది. మీరు అనొచ్చు జగన్మోహన్ రెడ్డితో ఏమొచ్చిందండి అని. ఒక పులివెందుల అడ్డాగా ఉండే ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక వైసీపీకి అడ్డా అనుకుని అంతకుముందు రాజశేఖర్ రెడ్డి అడ్డా లేదు రాజారెడ్డి అడ్డా అనుకున్న ఒక పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి డిపాజిట్ కోల్పోయిన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు తిరగబడ్డారు. సో నేను అనేది ఏంటంటే అంత ఓటమి చవి చూసి ఒంటిమిట్ట కూడా పోనీ పులివెందులు అనుకుంటే ఒంటిమిట్టలో కూడా ఒక ఎవర్షన్ ఎవరి మీద, జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన పార్టీ మీద. అవినాష్ రెడ్డి ముందు రోజు రాత్రి అంత డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజలు ఏమనుకున్నారంటే క్లియర్ కట్గా వాళ్ళు అంటే క్లారిటీ వచ్చేసింది అప్పటికే. ఏదైతే వాళ్ళు సార్వత్రిక ఎన్నికల్లో చేశారో 300 కోట్లు మేము పంచాము, మీరు ఓటు వేయలేదని జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా చెప్పాడు మొన్న. అదే వీళ్ళకి ఇవాళ కూడా అదే తీసుకున్నారు వాళ్ళు దృష్టాంతం కింద. అంటే ఏంటి, మీరు డబ్బులు ఇవ్వండి, మీ డబ్బులు మా డబ్బులే అవి, కానీ మేము ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తాం. కొన్ని చోట్ల కూడా అదే జరిగింది. ఏదైతే డబ్బులు పంచుతున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు వస్తే మాకు సగం మందికే పంచారు, మిగతా సగం మొత్తం పంచిన తర్వాత మాకు బాధ లేదు, డబ్బుల్ని మాకు. ఎగ్జాక్ట్లీ. అంటే అక్కడ ప్రజలకు అవగాహన వచ్చింది, మేము తాగిన డబ్బులు అవి, అంటే మా ఆరోగ్యాలు పాడు చేసిన డబ్బులు ఇవాళ మాకు పంచుతున్నాడని. అదేవిధంగా ఇవాళ రజనీ మీద తిరుగుబాటు వచ్చిందంటే అంటే అక్కడ ఆల్రెడీ నేత మీద మొదలైంది, అంటే జగన్మోహన్ రెడ్డి మీద మొదలైంది, ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గానికి పాకుతోంది. ఇవాళ రజనీ చేసిన అవినీతి ఏదైతే ఉందో భాగోతం 2019 నుంచి 24 వరకు ఆవిడ సొంత మనుషులే ఇవాళ 50 మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇవాళ రజనీ మాట్లాడాలి, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి ఆవిడ. తర్వాత మీరు చెప్పిన 200-300 మంది కార్యకర్తలు, ఒకళ్ళు ఇద్దరు కాదు. అంటే నా వెనకాల నాకు దన్నుంది అండుంది అనుకుంటున్న రజనీకి ఇవాళ సొంత పార్టీలోనే ఆ కుంపటి సెగ బాగా తగిలింది ఆవిడకి. తగలబట్టి ఇవాళ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి లంచమా, ఇంతకంటే ఏదైనా ఉంటుందండి? ఈ రాజ్యాంగాన్ని నిర్మించిన ఒక నాయకుడు అంబేద్కరు, ఆయన విగ్రహం పెట్టడానికి డబ్బులు అడిగిందంటే ఈవెన్ ఫస్ట్ మీరు జైల్లో వేయాలా వద్దా, SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలా అక్కర్లేదా? అదిగాక చిన్న పిల్లలు తినేటువంటి అంగన్వాడీకి సంబంధించిన కోడిగుడ్లు కూడా ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వీళ్ళ PA అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి 28 లక్షలు మోసం చేశాడని అరెస్ట్ చేస్తానికి వస్తే ఈవిడ కారుకు అడ్డం పడింది. కారుకు అడ్డం పడ్డం ఏంటి, అసలు వాళ్ళని బెదిరించింది, నీ సంగతి తేలుస్తాం, మీ అంత చూస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి నేర్పించింది అది. ముందు మీరు తిరగబడండి అంటే తప్పు చేసి, ఒప్పుగా కాదు. ఎవడైనా మీ జోలికి వస్తే ముందు తిరగబడండి అంటే నువ్వు మహిళవైతే తిరగబడితే భయపడిపోతారా? నువ్వు సరైన మహిళవైతే ఎవడు నీ జోలికి రాడు. ఒక పిఏని నువ్వు కాపాడడం ఏంటి? నీ పిఏ తప్పు చేశాడంటే తెలవగానే నువ్వు ఫోన్ చేసి పోలీసులకి సార్ నా పిఏని తీసుకెళ్ళండి, వాడు 28 లక్షలు తినేశాడని నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు తలుపు తీయడానికి వీల్లేదు, వాడిని కిందకి దిగనివ్వను నేను ఆ పిఏని అని నువ్వు అడ్డుకోవడం ఏంటి? అంటే అందులో నీకు వాటా ఉంది, వాడి తప్పులో 300 వాటా నీది, 1 వంతు వాటా వాడిది, అందుకని నువ్వు వాడిని కాపాడావు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఇవాళ వాళ్ళు చెప్తున్నారు హాస్పిటల్ నిర్మాణానికి, ఇంటి నిర్మాణానికి, దేనికైనా లంచం ఇవ్వాలి. స్టోన్ క్రషింగ్ మీకు గుర్తుంది, ఆ విషయంలో కూడా ఎంత పెద్ద గొడవలు అయ్యాయి. జాషువా అనే పోలీసు మీకు అర్థమైంది, ఆయన కూడా ఒక SC అయి ఉంటారు.
ఇలాగా అంటే ఎవరు ఈ విడుదల రజని అనే ఆవిడ చేసిన ఈ దాష్టికాలు ఏవైతే ఉన్నాయో, ఈ లంచాలు ఏవైతే ఉన్నాయో, వీటి మీద ఆవిడ సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలో ఇవాళ తిరుగుబాటు మొదలైంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, తిరుమలకి ఎప్పుడైనా ఎవరైనా అంటే నియోజకవర్గాల్లో అడుగుతారు కదండి, అమ్మ మేము వెళ్ళాలి, మాకు కొంచెం ఒక లెటర్ కావాలంటే ఆ లెటర్స్ కూడా అమ్ముకుందా ఈవిడ అనే విషయం కూడా ఇవాళ బయటకు వస్తుంది. అంటే మీకు రోజాకి పోటీ అంటే రోజా బయటపడింది, ఇవిడ బయటపడలా. రోజా మంగళవారం వచ్చేసరికి పైకి తీసుకెళ్ళిపోయి 30-40 మందిని లక్షలు వసూలు చేసుకుంది తిరుమల కొండ మీద. అలాగా ఈవిడ వెళ్లకుండానే ఇక్కడ ఏమైనా లాలూచీలు నడిపిందా, ఇక్కడ ఈవిడ ఏమైనా దందాలు చేసిందా? ఇవాళ వాళ్ళ సొంత మనుషులే చెప్తున్నారు, ఆవిడ సొంత మనుషులే, ఆవిడ దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆవిడ చుట్టూ ఉండేవాళ్ళు, ఆ కార్యకర్తలే మమ్మల్ని మోసం చేసింది ఈవిడ. మాకు ఆ లెటర్స్ విషయంలో కూడా మా దగ్గర డబ్బులు వసూలు చేసింది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే సొంత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీపై సొంత కార్యకర్తలే తిరుగుబడడం మొదలయ్యింది. మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్ పైన, ఈరోజు విడుదల రజ పైన. మిగతా భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? భవిష్యత్తు మీకు చక్కగా కనిపిస్తుందండి 70mm ఏంటంటే, నెక్స్ట్ రోజా, నెక్స్ట్ అంబటి రాంబాబు గారు, ఆ తర్వాత కొడాలి నాని, తర్వాత పేర్ని నాని, ఆల్రెడీ వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటో మనం చూసాము, పోసాని కృష్ణమురళి సంగతి చూసాము. సో ఈ మహామహులందరూ కూడా వాళ్ళ కార్యకర్తల చేత ఇలా తిరగబడి తన్నులు తిన్నామని ఆశ్చర్యపోకలు. మీరు తప్పుగా అనుకోకండి నన్ను. అంటే కడుపు మండితే అది తిరుగుబాటు కిందకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు సవ్యంగా చూసుకుంటే ఎవడు మీ మీద తిరగబడ్డు. మీరు ఇంతవరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంత చరిత్ర ఉంది కదా, ఇంత ఘన చరిత్ర, 30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఆయన లీడ్ చేస్తున్నారు కదండి. ఒక్క కార్యకర్త ఒక్కళ్ళు చూపించండి నాకు, చంద్రబాబు నాయుడు గారు మాకు అన్యాయం చేశారని కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇది చేయలేదని కానీ ఎప్పుడైనా ఎవరైనా చిన్న అసంతృప్తి ఎప్పుడైనా వెలుబుచ్చగా మీరు విన్నారా, చూసారా? నెవర్. సరే, ఇప్పుడు ఇటీవల కాలంలో పోనీ మనం లోకేష్ గారిని తీసుకున్నాం. లోకేష్ మీద ఇవాళ ప్రేమ కురిపిస్తున్నారా, లేకపోతే ఎవరైనా అసంతృప్తి వెలుబుచ్చారా? ఆయన ఎక్కడికి వెళ్ళినా, మంగళగిరి అనే కాదు, పోనీ మంగళగిరి అంటే ఆయన అడ్డా అనుకుందాం, ఆయన 5 ఏళ్లుగా దాని మీద దృష్టి పెట్టారు, గత ఏడాది కూడా చాలా చేశారు, ఆయన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇవన్నీ పక్కన పెడదాం. అంటే నేను అనేది ఏంటంటే, ఒక నేతగా ఎవరైనా ఎలా ఉండాలి అనే దానికి తార్కాణం చంద్రబాబు నాయుడు గారు, ఒక నేతగా ఎలా ఉండకూడదు అనే దానికి తార్కాణం జగన్మోహన్ రెడ్డి. సో మీరు చెప్పినట్టుగా మనకి ఇది ఏమంటారు, ఆ ఇంటి పక్షి ఆపలికే పలుకుతుందని, ఏ గూటి పక్షి ఆ గూడు. సో చంద్రబాబు నాయుడు గారి ప్రకారం ఆయన కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆయన దగ్గర ఉండే మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ అదే ఒక సిద్ధాంతంలో వెళ్తారు. అంటే ఒక క్రమశిక్షణ పాటిస్తారు. ఇక్కడ నాకే క్రమశిక్షణ లేనప్పుడు నా కింద వాళ్ళు ఎలా ఉంటారు? నేను తింటూ ఉంటే వాళ్ళు కూడా తింటారు. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈయన బాగా మేతకు అలవాటు పడ్డాడు. అది కూడా మామూలు మేత కాదు. అసలు ఆయన రాజకీయ ప్రస్థానంలో మొట్టమొదటి జరిగింది మేత తిన్నాకే కదా రాజకీయాల్లోకి వచ్చాడు. సో అదే ఆయన కింద పనిచేసే వాళ్ళు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అదే కోవలోకి ఇవాళ విడుదల రజనీ వచ్చిందండి. ఆల్రెడీ మీకు ఆడుదాం ఆంధ్ర అయిపోయింది, తిరుమల దర్శనాలు అయిపోయింది, రోజా ఆల్రెడీ దాని మీద ఆవిడ మీద కేసులు ఉన్నాయి. సో ఇవాళ ఒక్కొక్కళ్ళ మీద బియ్యం తిన్న వాళ్ళు ఒకళ్ళు, పందికొక్కుల్లాగా బియ్యం బొక్కిన పేర్ని నాని గారు. కాబట్టి మీరు ఎవరి చరిత్ర తీసుకున్నా ఎంత ఘనమైన చరిత్ర అంటే, అసలు జగన్మోహన్ రెడ్డికి తగ్గవాళ్ళు వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంపిక ఆ రకంగా ఉంది. ఎవడు అవినీతి చేయగలడు, ఎవడు అబద్ధాలు మాట్లాడగలడు, ఎవడు బూతులు తిట్టగలడు, ఎవడు ఆడవాళ్ళని తిట్టగలడు, అలా వెతుక్కుని ఎంపిక చేసి మరి ఇట్లా పిక్ చేసుకోవడం అంటారు, అట్లా పిక్ చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఇవాళ విడుదల రజనీ ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాలండి. ఎందుకంటే ఆవిడ వచ్చి నీతులు చెప్తూ ఉంటుంది కదా, అంత తేలుస్తానంటూ ఉంటుంది కదా. ఇవాళ నీ అంత తేలుస్తాను, మరి నీ దగ్గర పనిచేసిన వాళ్ళు మీ కార్యకర్తలు అంటున్నారండి. రజనీ గారు ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి అని మనం అడుగుతున్నాం. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే అనుకున్నదే జరగబోతుంది. సొంత కార్యకర్తలు, సొంత నేతలే తిరుగుబాటు అయితే మొదలైపోయింది. మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్ పైన, ఈరోజు విడుదల రజనీ పైన, రేపు రోజా పైన, భవిష్యత్తులో ఎవరెవరిపైన తిరుగుబాటు జరగబోతుందో చూద్దాం. మరి నమస్తే నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.